థర్డ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా ఘర్షణ చెలరేగింది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడిలో ముగ్గురు టీడీపీ ఒక వైసీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఓ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. జగన్ పొదిలి పర్యటనను నిరసిస్తూ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అమరావతి మహిళలపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నల్ల బెలూన్లతో ఆందోళన తెలిపారు మహిళా కార్యకర్తలు. వారికి పోటాపోటీగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో జగన్ కాన్వాయ్ పై ఓ దుండగుడు చెప్పు విసిరారు. ఆ చెప్పు దర్శి ఎస్ఐని తగిలింది. ఈ క్రమంలో వైసీపీ టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. ఓ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. పొదిలిలో రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రి నారా లోకేష్. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు పోలీసులపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ మండిపడ్డారు. రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామన్నారు. పొదిలిలో మహిళలపై వైసీపీ చేసిన దాడికి బేషరతుగా జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి లోకేష్. అయితే పొదిలిలో గొడవకు లోకేషే కారణమంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట. ఆ సామెతకి ఉంది లోకేష్ పని. మా మీద నిరసన చెప్పడానికి మా మీద చెప్పులు విసిరి, ఆ మాపులో నిరసన చెప్పడానికి వచ్చినప్పుడు చెప్పులు విసిరితే ఊరుకుంటారండి? మాపు మన కంట్రోల్ ఉంటుందా? ఇవాళ ఎన్ని వేల మంది లక్షల మంది జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వదిలి వెళ్తుంటే, కానీ మీరు రీతిలో వచ్చారు. మీ పోలీసులు మీ చేతిలో ఉన్నారని, ప్రభుత్వం మీ చేతిలో ఉందని లోకేష్ ఆర్గనైజ్ చేసి చెప్పులు వేసే కార్యక్రమం, నల్ల బెలూన్లు పెట్టే కార్యక్రమం, ఒక జన ప్రవాహం వెళ్తూ ఉంటే లేడీస్ని అడ్డం పెట్టుకు రాజకీయం చేసే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ దిగజారిపోయాడు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగిస్తున్నది 100కి 100 పాళ్ళు లోకేష్ తప్ప మరొక కాదని మనం చెప్పారు. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? జగన్ పొదిలి పర్యటన ఉద్రిక్తంగా మారింది. రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. కార్యకర్తలు రక్తం వచ్చేలా కొట్టుకోవడానికి కారణం ఏంటంటారు? ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా చూస్తున్నాం మనం విజువల్స్ లో ఏ విధంగా ఉద్రిక్త వాతావరణం నెలకొందో. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడిలో ముగ్గురు టీడీపీ ఒక వైసీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ కు కూడా గాయమైంది. జగన్ పొదిలి పర్యటన నిరసిస్తూ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే అమరావతి మహిళలపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నల్ల బెలూన్లతో ఆందోళన తెలిపారు మహిళా కార్యకర్తలు. వారికి పోటాపోటీగా వైసీపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన. ప్లీజ్ కంటిన్యూ. ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ జగన్ చేస్తున్నటువంటి పర్యటనను గో బ్యాక్ అంటూ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఈ నల్ల రిబ్బన్లు అలాగే నల్ల బెలూన్లు తీసుకొని ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో జగన్ వస్తున్న పర్యటనకి వస్తున్నటువంటి క్యాన్వాయ్కి ఎదురుగా నిలబడి వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. అలాగే తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టిన పరిస్థితి ఇలా ఒకసారి కాదు 2 సార్లు జరిగింది. మొదటిసారి జరిగినప్పుడు అటు చిన్నగా వాళ్ళు అంటే పోలీసుల పైన చెప్పులు కూడా వేశారు. అది టీడీపీ వాళ్ళు వేశారా, వైసీపీ వాళ్ళు వేశారా, ఈ గుంపులో ఎవరు వేశారనేది కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపున రెండోసారి జరిగినటువంటి ఈ ఘర్షణలో రాళ్లు కూడా విసురుకున్నారు. ఈ రాళ్ల దాడిలో ఒక ముగ్గురు టీడీపీ కార్యకర్తలకి అలాగే 2 వైసీపీ కార్యకర్తలకి ఒక కానిస్టేబుల్కి కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి రక్త గాయాలైన వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ అంశం పైన మేము వేయలేదు, మేము రాళ్ళంటే మేము కాదు, మీరే వేసి మా పైన నెపం నెడుతున్నారని చెప్పి దొంగ అని చెప్పి అంటున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తుంటే, లేదు మీరు ఉద్దేశపూర్వకంగా అక్కడ శాంతియుతంగా నిరసనలు చేస్తున్నటువంటి మహిళలపైన మీరు రాళ్లు వేశారు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి ఇలా మంత్రి నారా లోకేష్ కూడా ఆరోపించిన పరిస్థితి. మరోవైపున ఈ ఘటనపైన మహిళలపైన రాళ్ళంటే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపైన రాళ్లు వేయించి చెప్పులు వేయించి అవమానకర రీతిలో వాళ్ళకి ఈ విధంగా చేసినటువంటి వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలని చెప్పి మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేసిన పరిస్థితి కూడా వస్తుంది. మరోవైపున అంబటి రాంబాబు, మరోవైపున ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబులు కూడా
ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా ఈరోజు మేము వైఎస్ జగన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పొగాకు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి రావట్లేదు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు మేము ఇక్కడ వస్తుంటే పెద్ద ఎత్తున ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటారని తెలిసి కూడా కొంతమంది ఒక 50 మంది మహిళలతో ఇక్కడ ఆందోళన చేయిస్తే జరిగిన పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలి. కాబట్టి ముందే వీళ్ళు ప్లాన్ ప్రకారం మార్కాపురంలో ఎవరైతే ముందుగా వీళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకొని రేపు జగన్ వచ్చే సమయంలో ఆ రూట్లో ఏ విధంగా మనం ఆందోళన చేయాలని చెప్పి మా ప్లాన్ ప్రకారం చేశారని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పొదిలిలో పర్యటన ఇటు వైసీపీ ఇటు టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారితీసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ఫైరోజ్.